నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ లిరీషా. ముందుగా హెడ్లైన్స్. ఓటు మీది అభివృద్ధి మాది అంటూ సర్పంచ్ అభ్యర్థి ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్న కుంచం ఇందిరా నర్సయ్య. సేవకుడిగా గుర్తించండి, బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించండి. నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేస్తానంటున్న సర్పంచ్ అభ్యర్థి. బాలాజీ లైట్ వెయిట్ బ్రిక్స్ లో భారీ పేలుడు దాటికి ముక్కలైన ప్రహరీ గోడ, విరిగిన చెట్లు. మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సూర్యాపేట జిల్లా మునగాల మండలం నరసింహగూడెంలో సిపిఎం బలపరిచిన గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కుంచం ఇందిరా నర్సయ్య ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు. ఓటు మీది అభివృద్ధి మాది అంటూ గ్రామ పంచాభివృద్ధి కోసం వస్తున్న ఆశీర్వదించమని గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు కుంచం ఇందిరా నర్సయ్య. నరసింహగూడెంలో ప్రజలు లేవనెత్తిన సమస్యలను తీరుస్తానని, గ్రామాభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు. గ్రామంలో గల 12 వార్డులలోని వార్డు మెంబర్ అభ్యర్థులతో కలిసి తిరుగుతూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఈ ప్రచారంలో 1వ వార్డు అభ్యర్థి ఉప్పలపల్లి నాగమణి, 2వ వార్డు అభ్యర్థి కొప్పుల నారాయణ, 3వ వార్డు అభ్యర్థి సోమపంగు గురవయ్య, 4వ వార్డు అభ్యర్థి మొలిగిచెర్ల సీతారాములు, 5వ వార్డు అభ్యర్థి మొలిగిచెర్ల రమేష్, 6వ వార్డు అభ్యర్థి జూలకంటి రాములమ్మ, 7వ వార్డు అభ్యర్థి మొలిగిచెర్ల నాగమ్మ, 8వ వార్డు అభ్యర్థి జూలకంటి విమలమ్మ, 8వ వార్డు అభ్యర్థి షేక్ ఫర్వీన్ బేగం, 10వ వార్డు అభ్యర్థి ఉయ్యాల పావని, 11వ వార్డు అభ్యర్థి సోమపంగు రేణుకా గణేష్, 12వ వార్డు అభ్యర్థి మొగిలిచెర్ల శివరాజులు పాల్గొని తమ గెలిపే లక్ష్యంగా ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. నీదేమో గ్యాస్ కై, అన్నదేమో స్టూలు. అట్లా కాదు బాబా, ఆడ నీకు ఈజీగా ఉందనుకో నువ్వు వేపించుకుంటున్నావు. నమ్ముకున్నా వాళ్ళ కోసం నువ్వు ఎంత నలిగిపోయినావే, నువ్వు నలుగుతున్నా నలుగురికి చిరునవ్వులనే పంచినావే. ఆ మంచి గుణమే గుండెలోన నిండినాదే, ఓటేస్తేనే సీటిస్తేనే జనములో ఉంటారు అంతా. నీకు ఓటయ్యలే సీటియ్యలే మా కోసం ఉన్నావు అంట. ఒట్టేసి చెబుతున్నామన్నా నిన్ను ఓటేసి గెలిపించుకుంటాం. నీ గెలుపు కల్లారా చూసి ఆ తల్లి కోయాటనే కోసుకుంటాం. నమ్ముకున్నా వాళ్ళ కోసం నువ్వు ఎంత నలిగిపోయినావే, నువ్వు నలుగుతున్నా నలుగురికి చిరునవ్వులనే పంచినావే. ఆ మంచి వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం బూచన్పల్లి గ్రామ సర్పంచ్గా తనను తాను దీవించాలని గ్రామ సర్పంచ్ అభ్యర్థి మధుకర్ ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా యువకులు, మహిళలు, గ్రామ పెద్దలను కలుపుకొని బ్యాట్ గుర్తుకు ఓటు వేసి
గెలిపించాలని గడప గడపకు వెళ్లి గ్రామ ప్రజలకు సంబంధించిన అంశాలను ఓటర్లకు వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒక్కసారి బ్యాటు గుర్తుకు ఓటు వేయండి, నిరంతరం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని అన్నారు. ముఖ్యంగా గ్రామంలో సీసీ రోడ్లు, మోరీలు, వీధి లైట్లు, త్రాగునీరు వంటి సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. గ్రామంలో ఇల్లు లేని వారికి, పేదవారికి ఇల్లు, పింఛన్లు ఇప్పిస్తానంటూ తెలిపారు. గ్రామ పెద్దలకు మరియు చిన్నలకు అందరికీ నా యొక్క నమస్కారము. బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో బూచన్పల్లి గ్రామాన్ని లక్షలాది రూపాయల నిధులతో సీసీ రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి కాలనీలో మురుగునీరు రోడ్లపై పడుతుంటే అక్కడ మురుగు కాలువలు నిర్మించి ఆ కాలనీ నివాసులకు న్యాయం చేయడం జరిగింది. అదేవిధంగా బూచన్పల్లి గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే మనం చేసిన 156 పింఛన్లు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా పింఛన్ అమలు చేయలేదు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ప్రతి ఇంటింటికి నల్ల నీరు ఇచ్చింది మా ప్రభుత్వమే. బూచన్పల్లి గ్రామ ప్రజలకు తెలియజేది ఏమనగా ఖచ్చితంగా మేము మరోసారి పొలాలకు వెళ్లేందుకు రైతులు ఇబ్బందులు పడుతుంటే వారి బాధలను గుర్తించి మేము పర్మిషన్ రోడ్డు వేయించితే ఈరోజు రైతులు చాలా సంతోషకరంగా ఉన్నారు. ఇంకోటి ఈ విషయం ఏంటంటే ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు బంధు మనం ఇచ్చినాము, వాళ్ళు ఇవ్వలేరు. వాళ్ళు అనేక హామీలు ఇచ్చి అమలు చేయకుండా ఈరోజు ప్రజలు మభ్యపెడుతూ మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తే మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము, అవి ఇస్తామంటే ఈ బూటక మాటలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా 14వ తారీఖు రోజు గ్రామస్తులంతా దయచేసి మీ అందరికీ ఆశీర్వాదం ఉంచి బ్యాటు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మమ్మలను ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి పరుస్తూ ప్రతి ఒక్క అర్హులైన అందరికీ పింఛన్లు ఇప్పించే బాధ్యత కూడా నాదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. గత 5 ఏళ్లలో మధుకరన్న అర్హులందరికీ పింఛన్లు చేయించిండు, పర్మిషన్ రోడ్లు వేయించిండు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా అన్నిటికీ ముందుండి చేసిండు. సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా పార్టీలకు ఖచ్చితంగా చేసిండు. పార్టీ పరంగా పనిచేసే మనిషి కాడు. అందరికీ ఆలోచించి బ్యాట్ గుర్తు కోటేసి భారీ మెజార్టీతో మదన్నం గెలిపించాలని నా యొక్క విజ్ఞప్తి. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో బాలాజీ లైట్ వెయిట్ బ్రిక్స్ ఫ్యాక్టరీలో ఈరోజు తెల్లవారుజామున ఫోమ్ ట్యాంకు పేలడంతో పెను ప్రమాదం జరిగింది. పీడన ఫోమ్ ట్యాంకు పేలడంతో బీబీగూడెం, కొండలరాయిగూడెం, మున్యానాయక్ తండా, చివ్వెంల గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. పేలుడు దాటికి పీడన ఫోమ్ ట్యాంక్ శకలం 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న కాలువ దగ్గర పడి పంట పొలాల్లో పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించారు. పేలుడు జరిగే సమయంలో ఫ్యాక్టరీలో కొంతమంది వర్కర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. పేలుడు దాటికి ముక్కలైన ప్రహరీ గోడ, పిల్లర్లు, విరిగిపోయిన చెట్లు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అని అన్నారు. హైదరాబాదులోని బోడుప్పల్లో 200 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
ఆలయ చైర్మన్ బొప్పల లక్ష్మారెడ్డి ఆలయ నిర్మాణ పనులు పర్యవేక్షిస్తూ వేద పండితులు నిర్ణయించిన సమయానికి ఆలయ ప్రారంభోత్సవం సిద్ధం చేసేందుకు శ్రమిస్తున్నారు. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయడానికి విరాళాలు ఆమోదం తెలిపిన దాతలు త్వరగా విరాళాలు చెల్లిస్తే ఆలయం ప్రారంభోత్సవం చేయడానికి తోడ్పాటు అవుతుందని తెలిపారు. పటేల్ వాయసుడి అంటే ఏమి చెప్తా ఉంటే సుమారు 200 సంవత్సరాల చరిత్ర పైగా ఉన్నది దీనికి. దాన్ని పునర్నిర్మాణం చేస్తున్నాము. ఫిబ్రవరి 20 తారీఖు ఆలయంతా మనకు యోజనతో సహాయం చేసి ఆలయ అభివృద్ధికి సహకరించాలని వాయిస్ ఇచ్చేసి అక్కడ అంతటి దానికి నా డేట్ ఫిక్స్ చేసారు ప్రారంభోత్సవానికి ప్రతిష్టాపన చక్కగా చూడండి. ఇక మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన కొండపట్టి సందీప్కు 4 ఏళ్ల క్రితం కావ్య అనే మహిళతో వివాహం జరిగింది. తన భార్యతో కలిసి శ్రీరాంపూర్లో నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి సందీప్ తన తోడలుడైన ఓదలకు చెందిన సుమన్తో కలిసి శ్రీరాంపూర్ నుండి మంచిర్యాలకు ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. కాలేజ్ రోడ్డు సమీపంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి దిగగానే బైక్ అదుపు తప్పి డివైడర్కు ఢీకొట్టడంతో కింద పడడంతో కొండపట్టి సందీప్ అక్కడికక్కడికే మృతి చెందగా మిట్టపల్లి సుమన్కు తీవ్ర గాయాలయ్యాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇవి ఈరోజు బులెటిన్స్. ఓటు మీది అభివృద్ధి మాది అంటూ సర్పంచ్ అభ్యర్థి ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్న కుంచం ఇందిరా నర్సయ్య. సేవకుడిగా గుర్తించండి, బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించండి. నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేస్తానంటున్న సర్పంచ్ అభ్యర్థి. బాలాజీ లైట్ వెయిట్ బ్రిక్స్ లో భారీ పేలుడు.
పేరుడు దాటికి ముక్కలైన ప్రహరీ గోడ, విరిగిన చెట్లు. మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు.